తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోయి సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగ్గారెడ్డి సైతం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పుష్ప ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం పేరును మర్చిపోయినప్పటి నుంచి ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. జూపల్లి వ్యాఖ్యలపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. 500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా నెలకు 6,000. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోతున్న ఘటనలు కూడా తరచుగా ఉత్పన్నం అవుతున్నాయి. మనం చూస్తే మాత్రం గత లాస్ట్ 1 month నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలువురు మంత్రులు, అదేవిధంగా సంబంధించి సెలబ్రిటీలు కొంతమంది మర్చిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు అసెంబ్లీలోని సిఎల్పి ప్రెస్ మీట్ లో కూడా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా మర్చిపోయి కేటీఆర్ అంటూ కూడా ఆయన సంబోధించారు. మరి ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా మీమ్స్ కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. మరి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరి ఆయననే సీఎం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పేరును సంబోధించడం పట్ల కూడా మరి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జూపల్లి వ్యాఖ్యలపై కూడా భారీగా ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ట్రెండింగ్ లో కూడా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో చూస్తే మాత్రం ఇటు జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి పేరును కూడా మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు అంటూ కూడా ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ లో కూడా ఆయన కూడా సంబోధించడం జరిగింది. మరి పుష్ప ఈవెంట్ లో కూడా హీరో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినప్పుడు మరి ఏ రకమైన వ్యవహారం జరిగిందో చూడొచ్చు. మరి ఆయన పేరు మర్చిపోయిన ఒకే ఒక కారణంతో మరి హీరో అల్లు అర్జున్ పై కూడా ఇట్లా ఈ రకంగా కేసులు అయినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ట్రోల్ జరిగింది. కొంతమంది కూడా అనుమానం కూడా వ్యక్తం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతోనే ఈ రకంగా అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా రకంగా వివరించాలని కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కానీ లేకపోతే చాలా ప్రసార మాధ్యమాలు కూడా చర్చ కూడా జరిగింది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు ప్రజా ప్రతినిధులు ఒకవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మర్చిపోయారు. ఆ మధ్య పుష్ప ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ కూడా మర్చిపోవడం, తర్వాత ఆ మధ్య కాలంలో తెలుగు మహాసభలో ప్రోగ్రామ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. మరి అక్కడ వ్యాఖ్యాతగా వివరించినటువంటి బాలాదిత్య ఆయన నటుడితో పాటు ఆ తెలుగు మహాసభలో కూడా ఆయన యాంకరింగ్ కూడా చేశారు. ఆ టైంలో మరి సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా మర్చిపోయినప్పుడు ఏ రకంగా సోషల్ మీడియా ట్రోల్ అయిందో మనం చూడక్కర్లేదు. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరుని కొంతమంది నటులు గాని, అదే విధంగా కొన్ని ప్రెస్ మీట్ లో గాని, ఇటు మంత్రులు గాని, ఒకవైపు టీపీసీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మర్చిపోయి వేరే రకంగా సంబోధించడం, ఇతర పార్టీ నాయకుల పేర్లు సంబోధించడం కానీ ఈ రకంగా చేయడం పట్ల కూడా తరచు కూడా ఘటనలు కూడా జరుగుతున్నాయి. మరి దీనిపై కూడా కొంతవరకు సీఎం సంబంధించి ఆఫీసులో కూడా కొంతవరకు చర్చ కూడా జరుగుతుంది. మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డిని ఇంకా కొంతమంది గుర్తుపట్టట్లేదు, మరి కొంతమంది ఇంకా ఐడెంటిఫికేషన్ చేయట్లేదు. మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును సంబోధించడం పట్ల, అంటే వేరే పేర్లను సంబోధించడం కానీ ఇతర వాళ్ళని కూడా సంబోధించి చేయడం పట్ల కూడా కొంతవరకు సీఎం సంబంధించిన ఆఫీసులు కూడా కొంతమంది అధికారులు కూడా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి తెలంగాణలో
5 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది. మరి కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ మొన్న జనవరి కూడా జరిగినప్పుడు కూడా మరి దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి అయినప్పుడు కూడా కొంతమంది నేతలు అదేవిధంగా పొలిటీషియన్స్ తో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా మర్చిపోతున్నారు. మరి దీని పట్ల కూడా తరచు సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీమ్స్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఈ రకంగా జరగడం పట్ల కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ రకంగా ప్రజాప్రతినిధులు ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డిని పేరు మర్చిపోవడం, మరి అలా సాక్షాత్తు మరి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని ఒక మంత్రి అంటే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావే ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి మరి ఆయన ప్లేస్ లో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పేరును సంబంధించిన పట్ల కూడా పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యల పట్ల కూడా ఇటు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అవుతుంది. మరి జనరల్ గా మనం లాస్ట్ 5 days నుంచి కూడా చూస్తున్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కౌంటర్ అటాక్ అంటే ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి గాని అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ కూడా కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా కౌంటర్ గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి దానిలో భాగంగానే ఈ రోజు అసెంబ్లీలోని సిఎల్పీలో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరి అందులో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కౌంటర్ గా అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి కౌంటర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి పేరు బదులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు సంబంధించిన పట్ల కూడా మరి ప్రజెంట్ మాత్రం ఈ ఇష్యూే మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా రచ్చ కొనసాగుతుంది. మరి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై కూడా భారీగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది కాబట్టి మరి దీనిపై మళ్ళీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరి ఏ సమాధానం చెప్తారో చూడాలి. మరి ఈ రకంగా ఒక సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు పొలిటికల్ గా మాత్రం కొంతవరకు ఆ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. సందీప్ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు పేరు మర్చిపోతే ఓకే, కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు లేకపోతే మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు వీళ్ళే పేరు మర్చిపోతే ఎలా అంటే దీని మీద కొంతమేర విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలి? ఎస్ అంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఈ రకంగా పేరు మర్చిపోయి వేరే నాయకుల పేర్లు సంబోధించడం పట్ల కూడా కొంతవరకు ఇటు కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ రోజు ఒక మంత్రి, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, మరి అది మళ్ళా అపోజిషన్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించినవే ఇప్పుడు పెద్ద రచ్చ కాజేస్తని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా వీళ్ళే అంటే ఒక పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ సంబంధించిన నేతలే తమ సీఎం పేరు మర్చిపోవడం కొంతవరకు హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. మరి ఈ రకంగా అంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులే గాని మరి పార్టీకి సంబంధించిన లీడర్లు గాని మరి సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ఆ రకంగా పేరు మర్చిపోతున్నారు, ఎందుకు ఈ రకంగా ఎందుకు స్లిప్ అవుతున్నారపై కూడా కొంతవరకు సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గాని ఆ మధ్య కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగ్గారెడ్డి గాని మరి అంతకుముందు అల్లు అర్జున్ గాని అంతకుముందు తెలుగు మహాసభలో నటుడు బాలయ్య గాని మరి ఈ రకంగా పేరు మర్చిపోవడం వల్ల కొంతవరకు అయితే సోషల్ మీడియాలో అదేవిధంగా రాజకీయ పరంగా అయితే మాత్రం కొంతవరకు తీవ్ర చర్చ జరుగుతుంది. అదేవిధంగా పార్టీ నేతల పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.